హలో అండి, శ్రోతలకు నమస్కారం. గంధర్వ యజ్ఞం నవల 8వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. మరునాడు ద్వాపర్కి మెలకు వచ్చేసరికి ఉదయం 7 గంటలు. గంధర్వ వచ్చిందేమోనని చూశాడు, రాలేదు. కానీ సంపెంగ పువ్వు పరిమళం గాల్లో వ్యాపించి ఉంది. రాత్రి తను నిద్రపోయేసరికి ఇక్కడే సువాసన లేదు, కానీ ఇప్పుడు వస్తోంది. అంటే రాత్రి తను గాఢ నిద్రలో ఉండగా ఏదో టైంలో తన వద్దకు వచ్చి వెళ్ళింది. అలా వచ్చింది అంటే అర్థం ఆమె గంధర్వ యువతే, మనిషి కాదు. తలుపులు గోడలు ఆమెను ఆపలేవు. ఓకే, మరి తెల్లారి 7 గంటలైనా తను బెడ్ కాఫీ ఎందుకు తేలేదు? కారణం ఊహించేలోన బయట తలుపులు దబదబా చప్పుడైంది. బహుశా ఆ చప్పుడుకే తనకు మెలకు వచ్చి ఉండాలి. కానీ బెడ్ కాఫీతో వచ్చి ఉంటుంది. రాత్రి వచ్చి వెళ్ళిన దానికి తెల్లారి లోనకు రాలేదా? వెయిట్ చేయని చూస్తా అనుకుంటూ సింక్ వద్దకు వెళ్ళి నీళ్లు పుక్కలించి తిరిగి వెనకొచ్చేసరికి, అన్నయ్య తలుపు తీయరా, ఎంతసేపు వెయిట్ చేయాలి అంటూ చెల్లెలు నందిని గొంతు వినిపించి చెగుతుడయ్యాడు. తన అంచనా తలకిందులైందేమిటి? ఈరోజు గంధర్వకు బదులు నందిని ఎందుకు వచ్చింది? అంటే తన ఆలోచనలు గంధర్వకు తెలిసిపోతున్నాయా? కావాలనే ఇలా చేసిందని ఎందుకు అనుకోకూడదు? సందేహం లేదు, ఆమె గంధర్వ సుందరి చిత్రాంగద, మానవ యువతి కానే కాదు. తిరిగి చెల్లెలి గొంతు వినిపించి ద్వాపర ఆలోచనలు చెదిరిపోయాయి. అన్నయ్య తలుపు తీస్తావా, వెళ్ళిపోనా? ఇదేం కొత్త అలవాటురా, తలుపులు గడిపెట్టి పడుకున్నావు? లేచావా లేదా? దబదబా తలుపులు కొడుతూ అరుస్తోంది. లేచాను కానీ అరవకే బాబు, వస్తున్నా అంటూ గబగబా వచ్చి తలుపు తీశాడు. ఎదురుగా గుమ్మంలో నిలబడింది నందిని. చేతిలోని ట్రేలో పొగలు చిమ్ముతున్న కాఫీ మగ్గు ఉంది. ప్రొద్దుటే తలారా స్నానం చేసి వదులుగా జడ వేసుకుంది. జడలో అరచేయంత ముద్దమందారం తురిమి ఆణిముత్యంలా మెరిసిపోతుంది. తలుపు తెరవగానే గడపెట్టుకున్నందుకు ద్వాపర మీద కోపంగా అరవాలనుకుంది నందిని. కానీ అతడి ముఖం చూడగానే అవాక్కయి అలా చూస్తుండిపోయింది. అది గమనించని ద్వాపర్ ట్రేలో మగ్గు అందుకుని, సరే ఇక వెళ్ళు అంటూ వెనుదిరిగాడు. నందిని వెళ్లకుండా అతడి వెనకే లోనికి వచ్చేసింది. ఇక ఆపుకోవటం తన వల్ల కాక పకపక నవ్వటం ఆరంభించింది. కాఫీ సిప్ చేయటం ఆపి వెనుతిరిగి నందిని వంక కోపంగా చూశాడు ద్వాపర్. ఏమిటే, నా ముఖంలో ఎవడన్నా జోకర్ కనిపిస్తున్నాడా? పొద్దుటే వెదో నవ్వు, నువ్వును వెళ్ళు అంటూ కసురుకున్నాడు. జోకర్ కాదు కానీ గంధం కనిపిస్తోంది అంది నవ్వు ఆపుకుంటూ నందిని. ఏయ్, జోక్ చేస్తున్నావా? గంధం ఏమిటి? కోపడ్డాడు. గంధం కాక ఇంకేంటేంటి? నీ బుగ్గల మీద అటు 3 వేళ్ళు ఇటు 3 వేళ్ళు రాత్రి నీ బుగ్గలకి గంధం పూసిన కొంటెపిల్ల ఎవరా అన్నయ్య అంటూ నందిని పడిపడి నవ్వుతుంటే ద్వాపర తెల్లబోయాడు. గబగబా అద్దం ముందుకెళ్ళి చూసుకున్నాడు. నిజమే, తన బుగ్గల మీద వేళ్లతో పూసిన గంధం ఉంది. ఎవరిది జానతనం? చూస్తుంటే తన ముఖం కొత్తగా తనకే నవ్వొస్తోంది. తల తిప్పి చూస్తే డోర్లో నిలబడి కనిపించింది గంధర్వ. నందినితో పాటు తను నవ్వుతోంది. డామిట్, చేసిందంతా చేసి ఇప్పుడు వచ్చి నవ్వుతావా? ఆగు, నీ పని చెప్తా అనుకుంటూ వడివడిగా సింక్ వద్దకెళ్ళి ముఖం కడుక్కొని వచ్చాడు. ఏ గంధర్వ, ఇలాగా అంటూ పిలిచాడు. ఎందుకు? నేను రానులే, డోర్లోంచే బదులిచ్చింది గంధర్వ. అంతేకాదు, ఈసారి కాస్త గట్టిగానే నవ్వింది. ద్వాపర్కి ఉడికిపోతూ, ఏయ్ మర్యాదగా లోనికి వస్తావా? నేనే రానా? నిజం చెప్పు, గంధం పూసింది నువ్వే కదూ అంటూ దబాయించాడు. రెప్పలార్పుతూ అమాయకంగా చూసింది గంధర్వ. నేనా? గంధం పూసానా? ఎప్పుడు? నాకేం తెలియదు తెలుసా అంది. అవునరా అన్నయ్య, నువ్వేమో గడి బిగించి పడుకున్నావాయే. గంధర్వ నీ గదిలోకి ఎలా వస్తుందనుకున్నావు? తన దగ్గర ఏమైనా దివ్యశక్తులు ఉన్నాయా ఏంటి అంటూ దబాయించింది. నీకేం తెలియదు, ఊరుకో, మర్యాదగా పిలిస్తే రావా నువ్వు అంటూ డోర్ వైపు దూకాడు ద్వాపర్. ఇంతలో అక్కడికి వచ్చిన ఉమాదేవి వెనక్కి చెంగున దూకి ద్వాపర్ నుంచి తప్పించుకుంది గంధర్వ. చూడండి ఆంటీ, ద్వాపర్ నా మీద కోపడుతున్నాడు అంటూ రిపోర్ట్ కూడా చేసింది. ఏం జరిగిందో తెలియక ముఖం చిట్లించింది ఉమాదేవి. ఏమిట్రా మీ గొడవ? ఇక్కడ నవ్వులు వినిపిస్తుంటే ఏంటో చూద్దామని వచ్చాను. ఏమైంది అసలు అని అడిగింది ముగ్గురిని చూస్తూ. నేను చెప్తాను మమ్మీ, ఇందులో గంధర్వ తప్పేం లేదు అంటూ జరిగిందంతా వివరించింది నందిని. అంతా విని తను నవ్వేస్తూ ద్వాపర వంక చూసింది ఉమాదేవి. ఇంతకీ ఎవరా నీకు గంధం పూసింది? నవ్వాపి అడిగింది. ఇంకెవరు? అదో నీ వెనక చేరిందిగా, తనే పూసింది. గంధర్వ పూసిందా? అవును. ఎందుకు పూసింది? ఇంకెందుకు, నన్ను జోకర్ని చేసి అందరినీ నవ్వించాలని. నోరు ముయ్యరా, తనే పూసుంటే నీ మీద ప్రేమతో పూసుంటుంది, సరసబాడుంటుంది. అయినా నువ్వు రాత్రి తలుపు గడిపెట్టుకున్నావా? అవును. ఎందుకు? ఏమో నాకే తెలీదు అన్నాడు. కానీ గంధర్వ మీద పీకల దాకా కోపం వస్తుంది. తనను కార్నర్ చేసి నిజం చెప్పించాలనుకున్నాడు. అంతా తలకిందులు చేసింది. ఇరుకున పెట్టేసి తన చేత నిజం చెప్పించాలని చూస్తోంది. ఈ గంధర్వ మనిషి కాదు, దేవకన్య అంటే వీడి నమ్ముతారా? పిచ్చాడిని చూసినట్టు చూస్తారు.
ఎరా తలుపులు బిగించుకున్నావుగా, గంధర్వుని గదిలోకి ఎలా వచ్చిందని నీ ఉద్దేశం? అనవసరంగా ఈ పిల్ల మీద అబాండాలు వేస్తే ఊరుకోను. ఈ మధ్య నీ వరసే సగలేదు, తిక్కగా మాట్లాడుతున్నావు. పదండి పోదాం అంటూ కసురుకొని వెనుతిరిగింది ఉమాదేవి. నందిని తల్లిని అనుసరించగా చివరిగా మెట్లు దిగుతూ తన వంక చిలిపిగా చూసి చప్పుడు రాకుండా నవ్విన గంధర్వుని చూడగానే ఏం చేయాలో తోచక విసవిసా వెనక్కు వచ్చి సోఫాలో కూలబడ్డాడు ద్వాపర్. కోపం ఎవరి మీద చూపించాలో తెలియని కోపం ఎవరి మీద చూపించాలో తెలియని కోపం. ఎందుకు తనని ఇంతగా ఫూల్ని చేస్తోంది అమ్మాయి? తను ఫూల్, నిజంగా ఫూల్. ఇంతకాలంగా తమలో కలిసిపోయి ఉంటుందంటే ఎన్నడూ తనను సందేహించలేదు. ఫూల్ గాక తనేమిటి? తీవ్రంగా ఆలోచిస్తూ ఎంతసేపు కూర్చున్నాడో తెలియదు. అంతలో రెపరెపలాడుతూ ఒక తెల్ల కాగితం వచ్చి టీపాయ్ మీద వాలగానే ఆలోచనలు చెదిరిపోయి అనుమానంగా చూశాడు. అంతలో ఒక స్కెచ్ పెన్ కూడా వచ్చి కాగితం మీద పడింది. గాలి కూడా వెచ్చటం లేదు. ఇంతలో ఎలా వచ్చాయి ఇవి? అంతా గంధర్వమాయలా ఉంది. అతడి అభిప్రాయాన్ని బలపరుస్తూ స్కెచ్ పెన్ తానుగా పైకి లేచింది. క్యాప్ తొలగి పేపర్ మీద ఏదో వ్రాయటం ఆరంభించింది. 2 లైన్లు వ్రాయగానే ఎవరిదో అదృశ్య హస్తం చాచినట్టుగా వ్రాసిన పేపర్ అతడి కళ్ళ ముందుకొచ్చింది. పేపర్ మీద అందంగా ముత్యాల్లా మెరుస్తున్నాయి అక్షరాలు. సకుడా, ఏల నీకి వెద రేయి నీ కపోలములకు చందనమంది ముద్దాడినది నేను గదా, నీ కలల రాణి చిత్రాంగదను, నీవే ఇటుల గంధర్వ పైన కినుకు ఊనుట న్యాయమా అని వ్రాసింది. అది చదవగానే ఒళ్ళు మండిపోయింది ద్వాపరికి. పేపర్ లాక్కుని చించేయాలని చేయి విసురుగా చాపాడు. చేతికి అందకుండా ఎవరో లాగినట్టు పోయింది పేపర్. నీ నాటకాలు నా దగ్గర కాదు, నాకంతా తెలిసిపోయింది. నీవే చిత్రాంగదవు, నీవే గంధర్వవు, ఇంకా నన్ను ఫోన్లు చేయలేవు. గాల్లోకి చూస్తూ అరచాడు. తిరిగి పేపర్ అతడి ముందుకు వచ్చింది. అతడి కళ్ళు అక్షరాల వెంట పరుగు తీశాయి. ఇరువురు ఒకరేనని తెలిసిపోయినదిగా. జాగు చేయనేలా పోయి ఈ సమాచారం మీ వారికి చెప్పుము అని ఉంది. ఎలా చెప్పమంటావు? అంతా తారుమారు చేసావుగా, ఇప్పుడు చెప్తే నమ్ముతారా? అయినా నేను తింగర్ వెదవని, ఎవరో చెప్పేదాకా నీ మీద అనుమానమే రాలేదు చూడు. అసహనంగా గాల్లోకి చూస్తూ అరచాడు. పేపర్ మీద అక్షరాలు మాయమై తిరిగి మరో వాక్యం ప్రత్యక్షమైంది. అవునవును, ఆ ప్రొఫెసర్ ఆది విష్ణు ప్రభాకర్ శాస్త్రి నీకు బాగానే హితబోధ చేసినారుగా అని ఉంది పేపర్ మీద. ద్వాపర్ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. అంటే ప్రొఫెసర్ ఆది విష్ణు విధించిన అష్టదిగ్బంధనం నీ ముందు ఎందుకు పనిచేయలేదా? అంతా చూస్తూనే ఉన్నావా అన్నాడు. అవును బళిసకుడా, ఈ మానవుల మేధస్సు మెచ్చుకోదగినది. నీకలా తెలియనట్టులా మిన్నకుంటిని. ఓర్నాయను, నీ గ్రాంధిక భాష ఫాలో అవ్వలేక చస్తున్నాను. మామూలు భాషలో రాయి. అయినా ఎక్కడో గంధర్వలోకం నుంచి వచ్చినావు. మా తేట తెలుగు భాష నీకెలా వచ్చినది? మీ గంధర్వ లోకంలో కూడా తెలుగు బడులున్నాయా? తెలుగు భాష నేర్పుతారా అని అడిగాడు. ఆ అవసరం లేదు. ప్రపంచ భాషలన్నీ దేవతలకు కొట్టిన పిండి. మన గంధర్వలోకం అను. ఒకప్పుడు అవన్నీ నీకు తెలియని విద్యలు కావు. జన్మ మారింది కాబట్టి అదంతా నీవు మరచితివి. సరి, కిందకు వెళ్ళిపోయావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఈ అదృశ్య నాటకం దేనికి? కళ్ళ ముందు కనపడు. నాకు వస్తున్న కోపానికి నిన్ను కొట్టాలనుంది. శాపమో పాపమో, మనిషిగా పుట్టాను. ఇక నాతో పనేముంది? నువ్వు మీ లోకం వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళను. నిన్ను వదిలి ఎలా ఉండగలను? అంటే జీవితాంతం నన్ను ఇలా పీడిస్తూనే ఉంటావా? నీవు నా పతివి. నాకు పెళ్ళే కాలేదు. పతి ఏమిటి? సతీ? ఇదేమి సంబంధము? వెక్కిరింపుగా అడిగాడు. గత జన్మ బంధము. కాగితం మీద అక్షరాలు మెరిశాయి. ఇక్కడే ఉన్నావుగా. ఆ మాట ఏదో కళ్ళ ముందు కనబడి చెప్పు. నేను ఇచ్చట క్రింది హాల్లో ఆంటీతో ముచ్చట్లాడుతున్నాను, రాలేను. అంటే అక్కడ హాల్లోనే ఉండి ఇక్కడ మ్యాజిక్ చేస్తున్నావా? ఆగు, నేను కిందికి వస్తాను. రావలదు. త్వరగా స్నానాధికాలు ముగించి కిందకు వస్తే టిఫిన్ చేద్దాం. ఎలా? ఈ ఇంట్లో స్నానం చేయాలన్నా భయంగానే ఉంది. నా శీలం పోయేలా ఉంది. నేనేం చేస్తున్నా అదృశ్య రూపంలో చూసేస్తున్నావుగా. అయిననేమి, సతీపతుల మధ్య శీలభంగమునుండునా? త్వరగా రమ్ము. ఆ వాక్యాన్ని చదివే లోపలే ఉన్నట్టుండి పేపరు పెన్ను కూడా రిబ్బన గాల్లోకి ఎగిరి కనిపించకుండా పోయాయి. అది గమనించి కూడా ద్వాపర్ పట్టించుకోలేదు. ఎదురుగా గాల్లోకే చూస్తూ, నీకేం, నువ్వెనైనా చెప్తావు. నా భయం నాది. నిన్ను అర్థం చేసుకోలేక చస్తున్నాను. నా ముందుకు వస్తున్నావా లేదా అని అరచాడు విసుగ్గా. అంతలో డోర్లోంచి కెవ్వున ఓ పెద్ద కేక అదిరిపడి డోర్లోకి చూసిన ద్వాపరికి పెద్ద షాక్. ఎప్పుడు వచ్చిందో కానీ ఎదురుగా డోర్లో ఉంది నందిని. ద్వాపర్ గాల్లోకి చూస్తూ అక్కడ ఎవరూ లేకపోయినా ఉన్నట్టుగా తనలో తను మాట్లాడిస్తుండటం చూడగానే బాగా బెదిరిపోయింది. భయంతో వణికిపోతూ పెద్దగా అరచి కిందకు పరుగు తీసింది.
అప్పటికి కానీ పెన్ను కాగితం సడన్గా ఎందుకు అదృశ్యమయ్యాయో ద్వాపర్కి అర్థం కాలేదు. డామిట్, కొంప ముంచింది. చెల్లాయి మళ్ళీ ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఇప్పుడేం గోల చేస్తుందో ఏమిటో అనుకుంటూ చివ్వున లేచాడు. అప్పటికే జరగవలసిన డ్యామేజ్ కాస్త జరిగిపోయింది. వామ్మో మమ్మీ, గంధర్వ తొందరగా రండి. అన్నయ్యకు దయ్యమో భూతమో పట్టుకుంది. తనలో తను పిచ్చి పిచ్చిగా మాట్లాడేసుకుంటున్నాడు. నాకు భయంగా ఉంది, రండి రండి అంటూ మెట్ల వెంట దూకుతూ నందిని వేస్తున్న అరుపులు పెద్దగా వినిపిస్తున్నాయి ద్వాపరికి. క్రింద హాల్లో ఒక్కసారిగా రేగింది కలకలం. ఓ షిట్, దీనికి అస్సలు బుద్ధి లేదు అనుకుంటూ ద్వాపర్ బాల్కనీలోకి వచ్చేసరికి ఎగబడి గాబరాగా మెట్లకి వచ్చేస్తున్నారంతా. ఉమాదేవి, నందిని, ఆ వెనకే పనివాళ్ళు పటాలమే తరలి వస్తున్నట్టుంది. గంధర్వ మాత్రం ఏమీ తెలియని అమాయకురాలిగా సగం మెట్లెక్కి ఆగిపోయింది. వస్తున్నారా, రండి రండి అంటూ అందరినీ వెక్కిరింపుగా ఆహ్వానించాడు ద్వాపర్. వచ్చిన వాళ్ళు విస్తుపాటుతో ఎక్కడి వాళ్ళు అక్కడ మెట్ల మీద ఆగిపోయారు. త్వరగా రండి మరి, నాకు పిచ్చి దయ్యం పట్టింది, నాలో నేనే మాట్లాడేసుకుంటున్నాను. ఏం చేయబోతున్నారు? తల మీద 10 నిమ్మకాయలు కొట్టి 100 బిందెలతో స్నానం చేయిస్తారా? లేక గొలుసులతో కట్టిపడేసి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తరలిస్తారా? ఏమిటో చేయండి త్వరగా అని అరిచాడు కోపంగా. ఏమిట్రా నీ మాటలు, ఏమైంది అసలు అని అడిగింది ఉమాదేవి. లేకపోతే ఏంటి మమ్మీ ఇది? అరే నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, అది చూసి నాకేదో అయిపోయింది అన్నట్టుగా ఈ తిరింగరి బుచ్చి అరవటం, మీరంతా పరుగులు ఎత్తుకురావటం ఏంటిదంతా? నేను నిక్షేపంగా ఉంటేను అరిచాడు. అబద్ధం, అన్నయ్య అబద్ధం చెప్తున్నాడు మమ్మీ. నేను చూసినప్పుడు అన్నయ్య చేతిలో ఏ ఫోను లేదు, తనలో తనే మాట్లాడేసుకుంటున్నాడు అరిచింది నందిని. ఓర్ నాయనో, ఫోన్ చేతిలోనే ఉండాలా? చెవిలో ఇయర్ ఫోన్ ఉంది, బ్లూటూత్ ఉంది. సర్ది చెప్పబోతుంటే ద్వాపర్ మాటల్ని అడ్డుకుంది నందిని. లేదు, అవేం లేవు. నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూడక, నేను చూసింది అబద్ధం కాదు, పైగా తింగర వచ్చినట. చూడవే గంధర్వ, అన్నయ్య ఏమంటున్నాడు అంటూ గంధర్వకు రిపోర్ట్ చేసింది. భుజాలెగరేసింది గంధర్వ. వద్దు తల్లి, మీ అన్నా చెల్లెళ్ళ గొడవ మధ్యలో నన్ను లాక్కండి అంది. ఆ మాటతో సర్వనం ముంచుకొచ్చింది ద్వాపర్కి కోపం. అవునవును, అసలు ఇదంతా నీ మూలంగా కదూ, ఆగు చెప్తా అంటూ గంధర్వ కోసం మెట్లు దిగిపోయాడు. అతన్ని అడ్డుకుంది ఉమాదేవి. ఉరుమురిమి మంగళం మీద పడిందట. మధ్యలో గంధర్వం ఏం చేసిందిరా? మరీ ఒంటికాల మీద లేస్తున్నావు, దాని మీద నీకేం కాలేదంటున్నావుగా. సరి పదండ్రా, ఇంకా చూస్తారేంటి అంటూ పనివాళ్ళని కసురుకుని వెనుతిరిగింది ఉమాదేవి. ద్వాపర్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడో తెలియక నందిని బిక్కముఖం వేసింది. వాళ్ళతో పాటు మెట్లు దిగుతూ తనను చూసి కొంటగా నవ్వుతున్న గంధర్వని చూసి ఉడుక్కుంటూ కాసేపు అక్కడే బొమ్మలా నిలబడిపోయాడు ద్వాపర్. ఆ రోజు తమ కంపెనీ ఆడిటర్లను కలవాల్సిన పని ఉంది, ఇతర ముఖ్యమైన పనులు కూడా ఉన్నందున త్వరగా టిఫిన్ ముగించి బయలుదేరి వెళ్ళిపోయాడు ద్వాపర్. పగలంతా పనులు ముగించుకుని రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. గంధర్వ ఎవరో తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు అతని మనసు ప్రశాంతంగానే ఉంది. గంధర్వ తమ ఇంటికి వచ్చినప్పటి నుంచి జరిగిన అనేక సంఘటనలు అతని కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. తమ ఇంట్లో ఈ రహస్యం తెలిసినవాడు తనొక్కడే. బయట తన మిత్రుడు చారుదత్తో పాటు ప్రొఫెసర్ ఆదివిష్ణు, ఆయన 2 అసిస్టెంట్లు, ప్రభాకర్ శాస్త్రి గారు, ఈ 5గురికి మాత్రమే తెలుసు. పొరపాటును కూడా వాళ్ళు ఎవరికీ చెప్పరు. ఇప్పుడు ఈ విషయం మమ్మీ ఉమాదేవికి తెలిసినా, సోదరు నందినికి తెలిసినా వాళ్ళు భయపడిపోతారు. అదో సమస్య అయి కూర్చుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన విషయం ఇది. అందుకే గంధర్వుతో మితంగా మాట్లాడుతున్నాడు. గత జన్మలో తను నిలబడుండనే గంధర్వుడు కావచ్చు, కానీ ఇప్పుడు మానవుడు. ఒక గంధర్వ వనితని పెళ్ళాడగలడా? అసలు ఏ ఉద్దేశంతో చిత్రాంగద భూమికి దిగి వచ్చింది? తనను ఎవరు శపించారు? ఎందుకు శపించారు? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? అనేక విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగని తల్లి చెల్లి ఉండగా గంధర్వను తన గదికి రమ్మని పిలవలేడు. ఓ పక్క అతడి అవస్థను ఓరకంట గమనిస్తూనే ఉంది గంధర్వ. ద్వాపర్ స్నానాధికాలు ముగించి భోంచేసేసరికి రాత్రి 10 గంటలు దాటిన సమయం. భోజన సమయంలో కూడా ద్వాపర్ గంధర్వులు మాట్లాడుకోలేదు. కళ్ళతో మూగసేగులు మాత్రమే సాగాయి. యథాప్రకారం తన బెడ్రూమ్ చేరుకున్న ద్వాపర్ 11 గంటలకు నిద్రపోయాడు. సరిగ్గా ద్వాపర్ గాఢ నిద్రకు చేరుకుంటున్న వేళ ఎవరూ ఊహించని ప్రమాదం ఒకటి ముంచుకొచ్చింది. అది ఎటు నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో కానీ గుప్పెడు లావున 3 మూరల పొడవున్న పాలకన్నా తెల్లని శ్వేతనాగు ఒకటి చరచర పాకుతూ ద్వాపర్ ఉన్న డబుల్ కాట్ వద్దకు వచ్చింది. బెడ్ పంచను అందుకొని సునాయాసంగా బెడ్ మీదకి ఎక్కేసింది. బెడ్ మీద గుండెలపైన చేతులు ఉంచుకొని వెళ్ళకిల్లా గాఢ నిద్రలో ఉన్నాడు ద్వాపర్. పాదాలు కల్పించినంతగా గుండెల వరకు రగ్గు కప్పుకొని ఉన్నాడు. నెమ్మదిగా అతడి గుండెలపైకి చేరిందా విషనాగు. పొట్ట భాగంలో చుట్టుకొని పైకి లేచి బుసలు కొడుతూ పడగ విప్పి ద్వాపర ముఖాన్ని చూడనారంభించింది. ఉదర భాగం మీద పాము ఒత్తిడికి సడన్గా మెలకు వచ్చింది ద్వాపర్కి. కన్నులు తెరవగానే శ్వేతనాగం చూసి ఎదిరిపడ్డాడు. షాక్తో క్షణకాలం ఏం చేయాలో తోచలేదు.
అరచేతులు ముఖం చెమటలు పట్టేశాయి. అదే సమయంలో కాస్త కదిలితే చాలు అతడి చేతుల మీద కాటేయడానికి సిద్ధంగా పడగ విప్పి బుసలు కొడుతూ ఆడనారంభించింది శ్వేతనాగు. తెల్లవారుజాము 5 గంటల సమయం. పల్చటి పొగమంచు ఇప్పుడిప్పుడే నగరం మీదకి వ్యాపిస్తోంది. అప్పటికే వీధుల్లో జనసంచారం మొదలైంది. సమీపంలో ఎక్కడి నుంచో డబుడుక్ అంటూ రమరకనాదం వినిపిస్తోంది. ఆ శబ్దం ముందుగా కపాలిని నిద్రలేపింది. వాడు లేస్తూనే వాటర్ బాటిల్ అందుకుని నీళ్లు పొక్కలించి మంచినీరు తాగాడు. తర్వాత ఫ్రంట్ సీట్లోంచి దిగి కారు వెనుక సీట్లో గాఢ నిద్రలో ఉన్న మాంత్రికుడు నికుంభుణ్ణి తట్టి లేపాడు. అది సంజీవయ్య కాలనీలోని మారుమూల ప్రాంతం. రాత్రికి అక్కడ కారాపి మజిలీ చేశారు గురు శిష్యులు. ఏమిట్రా పొద్దుటే నీ గోల, ఏమైనది అంటూ లేచాడు నికుంభుడు. గురువుగారు సరిగ్గా ఆలకించండి. మోహిని పిశాచి చెప్పినట్టుగా మనకి ఇంతవరకు బుడబుక్కలవాడు తగలలేదు. తెల్లారి కానీ సాయంత్రం కానీ కనిపించేవాడు. ఈరోజు మన అదృష్టం బాగున్నది. సమీపాన్ని ఎవరో బుడబుక్కలవాడు తిరుగుతున్నాడు. డమరుకనాదం వినండి అంటూ హెచ్చరించాడు. ఆ మాటలు విన్న మరుక్షణం ఒక్కసారిగా వదిలిపోయింది నికుంభుడి నిద్రమత్తు. ఆ రోజు రాత్రి మోహిని పిశాచి చెప్పిన పలుకులు చెవిలో మారుమోగాయి. నీ దగ్గర సంచారంలో ఏ గృహము పైన నీకు తెల్లని పావురం కనిపించి అదృశ్యమవుతుందో అక్కడ దేవకన్య ఉన్నట్టు. అలా కనబడని పక్షాన ఏ ఉదయం ముందుగా నీకు ఒక బుడబుక్కలవాడు కనిపిస్తాడో వాడిని అడుగుము. దేవకన్య జాడ చెప్పగలడు. అలా మోహిని చెప్పిన ప్రకారం 4 రోజులు తమ అన్వేషణలో ఏ గృహం పైన తెల్లపావురము కనిపించలేదు. ఏ ఉదయం ముందుగా బుడబుక్కలవాడి జాడా లేదు. ఇదో ఆ క్షణం ఇప్పుడు వచ్చింది. వెంటనే వాడిని పట్టుకోవాలి. వాడు దొరికితే తమ అన్వేషణ ఓ కొలిక్కి వచ్చినట్టే. ఈ విధంగా ఆలోచించగానే చట్టున లేచి కూర్చున్నాడు నికుంభుడు. వాటర్ బాటిల్ అందుకుని నోరు పుక్కిలించి ముఖం కడుక్కున్నాడు. మంత్రదండం అందుకుంటూ పోనీరా శిష్య, మన శ్రమ ఫలించబోతోంది. కారు పోనిమ్ము. సమీప వీధులందే వాడు సంచరిస్తున్నాడు. వాడి చెంతకు పోని అన్నాడు కపాలితో. వెంటనే కారు స్టార్ట్ చేశాడు కపాలి. అయితే ఎక్కువ దూరం పోకుండానే పక్క వీధి నుంచి కారుకు అడ్డం వచ్చేశాడు బుడబుక్కలవాడు. హెడ్లైట్ల కాంతిలో వాడిని గమనించాడు నికుంభుడు. సన్నటి నడి వయసు వ్యక్తి. తెల్ల పంచ చొక్కా ధరించి దానిపైన చేతులు లేని నల్లకోటు ధరించాడు. తలకు తలపాగా, ఎడం చేతిలో డమరుకం, కుడి చేతిలో గంట ఉన్నాయి. రే అబ్బి ఇలారా అంటూ గంభీరంగా పిలిచాడు నికుంభుడు. ఏంది సామి, నాతో ఏం పని అంటూ చకచకా కారు పక్కకు వచ్చాడు వాడు. టాప్లెస్ కారు. అందులో గురు శిష్యులిద్దరూ చేతిలో మంత్రదండంతో గంభీరంగా కూర్చున్న నికుంభుడిని చూడగానే బుడబుక్కలవాడికి అర్థమైపోయింది కారులో ఉన్నదేవో మహామాంత్రికుడని. ఎందుకంటే తను ఎంతో కొంత మంత్రతంత్రాలు తెలిసినవాడే కదా. ఇట్టే వసిగట్టేశాడు. వెంటనే భయభక్తులతో నమస్కరించాడు. దండాలు స్వామి, మీరెవరో గొప్ప మంత్రవాదిలా ఉన్నారు. ఊరు తిరిగి అడుక్కునే బుడబుక్కలోని మీకోసం ఏం చేయగలను అని అడిగాడు. నీవు ఎంతో కొంత మంత్రజ్ఞానం తెలిసిన వాడివే కదా, అందుకే నీ సాయం కోసం వచ్చినాం. మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగాడు నికుంభుడు. అతడికి అరుకైన గొంతు వింటుంటే ఒళ్ళు జలధరిస్తున్నట్టుంది బుడబుక్కలవాడికి. అడగండి స్వామి, నాకు తెలిస్తే చెబుతాను అన్నాడు. నీవు నగరంలో సంచరిస్తుంటావు కదా, ఆ సమయంలో ఏ ఇంట కానీ ప్రాంతంలో కానీ ఎవరైనా ఒక దేవకన్య ఉనికి కానీ లేదా అలాంటి ఒక శక్తి జాడ కానీ చెప్పు చాలు. అంటే దేవకన్య ఆచూకీ కోసం గాలిస్తున్నారా స్వామి? అవును. దేవకన్యలు ఈ రోజుల్లో భూమి మీద ఎందుకుంటారు స్వామి? అడిగిన దానికి మాత్రం ఆలోచించి చెప్పుమురా అబ్బి, నీకు తగ్గ బహుమతి ఇచ్చేదను. బుర్రగోకున్నాడు బుడబుక్కలవాడు. కాసేపు తీవ్రంగా ఆలోచించాడు. చివరకు నాకెప్పుడు దేవకన్య ఎవరూ కనబడలేదు స్వామి అన్నాడు. ఆలోచించరా, అందరికీ అంత సులువుగా వాళ్ళు కనబడరు. ఆచూకీ తెలిసినా చాలును. ఆలోచించము. బలమైన శక్తి ఏది నీ దృష్టికి రాలేదా? నికుంభుడు హెచ్చరించాడు. మళ్ళీ ఆలోచించాడు బుడబుక్కలవాడు. లేదు స్వామి అన్నాడు చివరకు. నికుంభుడి ఆశల మీద మరోసారి నీళ్లు చల్లినట్టయింది. ఎందుకు ఇలా జరిగింది? మోహిని పిశాచి తనతో అబద్ధం చెప్పిందా? అబద్ధం చెప్పి తప్పించుకుపోయిందా? ఓరి మూర్ఖ, నా మాటలు అర్థం చేసుకుని మరొక్క మారు ఆలోచించి చెప్పుమురా, నీకు తెలిసే ఉంటుంది అన్నాడు కాస్త తీవ్ర స్వరంతో. ఈసారి ఎక్కువ ఆలోచించలేదు బుడబుక్కలవాడు. లేదు స్వామి, ఏవో భూత ప్రేతాలు దయ్యాల వంటివే తెలుసు. కొన్నిటిని పట్టి సీసాలో బంధించి భూమిలో పాతిపెట్టాను, కానీ మీరంటున్న దేవకన్య కానీ అంతటి శక్తి కానీ వాటి ఉనికి నాకు తెలియదు. సెలవిప్పించండి స్వామి, వస్తాను అంటూ వెనుదిరిగాడు. నికుంభుడు నిస్పృహలోనయ్యాడు. ఇక కపాలి అయితే తమ అన్వేషణ ఫలించనుందని అనుకున్నాడు. ఆశ నిరాశ కావటంతో మనసులోనే తెగ బాధపడిపోసాగాడు. గురు శిష్యులిద్దరూ ఒకరి ముఖం ఒకరు తీసుకున్నారు. ఏం చేయాలో తోచలేదు.
ఈ లోపల 20 అడుగుల దూరం వెళ్ళినట్టే వెళ్ళి ఆగిపోయిన బుడబొక్కల వాడిని చూడగానే తిరిగి ఆశ చిగురించింది ఇద్దరిలో. బుడబొక్కలవాడు ఆగిపోవటానికి కారణం ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కూకట్పల్లిలో జరిగిన అనుభవం అప్పుడు గుర్తొచ్చింది. ఆ ఇంట్లో చాలా బలమైన శక్తి. అది భూతమా, పిశాచమా, దేవకన్య ఏదైనా కావచ్చు. కానీ నల్ల పొట్టేల రూపంలో తనను వీధిలో తరిమి కుమ్మింది. దాన్ని అదుపు చేసే శక్తి తనకు ఎలాగూ లేదు. అందుకే ఆ రోజు నుంచి కూకట్పల్లి వంకే తను కన్నెత్తి చూడలేదు. అంత భయం. ఇప్పుడు ఇతనెవరో తనకన్నా చాలా ఒక మహామాంత్రికుడిలాగే ఉన్నాడు. దాన్ని ఇతని చేతికి ఇరికిస్తే తన ప్రతీకారం తీరినట్టుంటుంది కదా. దాని తల పొగరు దించాలంటే ఈ మాంత్రికుడిని అటు పంపించడం మంచిది అనుకుంటూ వెనుతిరిగి గబగబా కారు వద్దకు వచ్చాడు. ఏమిటన్నట్టు వాడినే చూస్తున్నారు గురు శిష్యులు ఇద్దరు. ఓసారి గొంతు సవరించుకున్నాడు బుడబొక్కలవాడు. స్వామి, మీరింతగా చెప్పాక కొద్ది రోజుల కిందట నాకు జరిగిన అనుభవం ఒకటి గుర్తొస్తుంది. అది ఎలాంటి శక్తి? ఒకవేళ అది దేవకన్య అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పలేను, కానీ చాలా శక్తివంతమైంది అన్నాడు. సరే, అదేమిటో చెప్పరా అబ్బి, మిగిలింది నేను చూసుకుంటాను అన్నాడు ఉత్సాహంగా నికుంభుడు. నిజంగా ఈ సాము ఇప్పిస్తారుగా? నిజంగా ఈ నాము ఇప్పిస్తారుగా? సందేహమేలగా నీకు? ఎదురుగా ఉన్నది మాంత్రిక శిఖామణి నికుంభుడు, మాట తప్పడు. సంతోషం స్వామి, చెప్తా వినండి. ఆ రోజు తెల్లవారుజామున కూకట్పల్లిలో తిరుగుతున్నాను స్వామి. ఒక వీధిలో పెద్ద గేట్ దాటిలోన అడుగు పెట్టాను. నాలోని శక్తులు నన్ను పోవద్దని హెచ్చరించాయి. అయినా లోనకి వెళ్ళాను. లోన ఏదో బలమైన శక్తి ఉండాలి. అది 4 అడుగులు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి తోసేస్తోంది. అక్కడేదో భూత ప్రేతాల అతీతమైన శక్తి ఉందని గ్రహించాను. కానీ అంతకన్నా బలీయమైన శక్తి అని మొదట నాకు తెలియలేదు స్వామి అంటూ చెప్పడం ఆపాడు బుడబొక్కలవాడు. తర్వాత ఏం జరిగినది? కుతూహలంగా అడిగాడు నికుంభుడు. దాన్ని బంధించి సీసాలో పెట్టి తీసుకుపోతే డబ్బులు వస్తాయిగా స్వామి. ఆ ఇంట్లోంచి ఓ పెద్దావిడ, ఓ యువకుడు నా గొడవకి బయటకు వచ్చాడు. మీ ఇంట ఓ దుష్టశక్తి చేరింది, అరిష్టం, ఓ 10,000 ఇచ్చుకోండి, దాన్ని బంధించి తొలగిస్తాను అన్నాను. ఆ మాటకు ఆ పెద్దావిడ చాలా విచిత్రమైన సమాధానం చెప్పారు. ఏం చెప్పినారు? ఉందని మాకు తెలుసు, అరిష్టం లాంటివి ఏమీ లేవు. అది మాకు ఉపకారాలే కానీ అపకారాలు చేయటం లేదు. ఇక నువ్వు వెళ్ళు అంటూ నా 100 నోటు చేతిలో పెట్టారు. అయినా వినకుండా వాళ్ళని ఎలాగైనా ఒప్పించాలని 5,000 ఇవ్వండి, 3,000 ఇవ్వండి చాలు అంటూ బేరాలు సాగించాడు. అప్పుడు జరిగిందో విచిత్రం స్వామి. ఎలా వచ్చిందో మెళ్ళో గంటతో కొమ్ములు తిరిగి పోతరించిన నల్లని భూతం లాంటి పొట్టేలు వచ్చింది. అది నా వంకే గుర్రుగా చూస్తూ కాలు దువ్వింది. దాన్ని చూసి అక్కడి వాళ్ళే తెల్లబోయారు స్వామి. ఇక చూడండి స్వామి, ఆ తర్వాత అది నా వెంటబడింది. భయంతో నేను పారిపోతుంటే వీధి చివరి దాకా వెంటబడి కుమ్మింది. నా మంత్రశక్తిలేవి దాని ముందు పనిచేయలేదు స్వామి. వీధి చివరికి వచ్చి తిరిగి చూస్తే కనబడకుండా మాయమైపోయింది. ప్రాణాలతో వదిలింది. చాలుగా దేవుడా అనిపించింది స్వామి. 2 రోజులు మంచాన పడ్డాక కానీ మనిషిని కాలేకపోయాను. అప్పటి నుంచి భయంతో కూకట్పల్లి వెళ్ళటం మానేశాను అంటూ జరిగినంతా పూసగుచ్చినట్టు వివరించాడు బుడబొక్కలవాడు. అంతా శ్రద్ధగా ఆలకించి తలపెంకించాడు నికుంభుడు. అతని కళ్ళల్లో సంతృప్తి కనిపిస్తోంది. శభాష్ అబ్బి, ఇలాంటి సమాచారమేగా మాకు కావాల్సినది. ఇక ఆ శక్తి సంగతి నేను చూసుకుంటాను అంటూ 50,000 రూపాయల నోట్ల కట్ట ఒకటి వాడి మీదకు విసిరాడు. అది నీకు నజరానా అడ్రస్ చెప్పి ఇక నీ దారిన పోవచ్చు అన్నాడు. డబ్బు చేతిలో పడగానే పడి దండాలు పెట్టాడు బుడబొక్కలవాడు. సంఘటన జరిగిన ఆ ఇంటి గుర్తులు వివరంగా చెప్పి తన దారిన డక్క వాయించుకుంటూ పక్క వీధిలోకి వెళ్ళిపోయాడు. గురువుగారు, వాడు సత్యమే చెప్పినాడంటారా? సందేహం వెలిబుచ్చాడు కపాలి. వాడు అబద్ధం చెప్పడుగా, చెప్పింది సత్యము. ఆ పైన మోహిని పిశాచి చెప్పినట్టే జరిగినది. కాబట్టి ఆ ఇంట ఉన్నది బలీయమైన శక్తి కాదు, అంతకు మించి శక్తులున్న దేవకన్య. పిశాచాలు మనుషుల్ని పీడిస్తాయి కానీ ఉపకారాలు చేయవు. అలా చేసేది దేవతలే. నిక్కముగా ఆ ఇంట ఉన్నది దేవకాంత వివరించాడు నికుంభుడు. అయితే నేరుగా కూకట్పల్లి వెళ్ళిపోదామా? తొందర ఏమిరా మూర్ఖ, మొదటి స్నానాధికాలు ముగించవలే, నేరుగా చెరువుకు పోని అంటూ సీటుకు చేరబడ్డాడు. కపాలి కారు స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు.
ముత్యువు గుండెల మీద కూర్చున్నట్టుంది ద్వాపరికి. శ్వేతనాగు నాలుకలు తోడేస్తూ కాటందుకోవడానికి సిద్ధంగా ఉంది. ఒళ్ళంతా ముచ్చెమటలు పోస్తున్నాయి. తన గుండె చప్పుడు తనకే లాయి తప్పి వినిపిస్తోంది. అలాగని భయపడుతున్నాడు ఎవరన్నా అంటే అది కాదు. అతడి భయమంతా బాధ్యతల గురించే. అవి నెరవేర్చకుండా అప్పుడే చావటం తనకిష్టం లేదు. తగిన కుర్రాన్ని చూసి చెల్లె నందిని పెళ్లి చేయాలి. తల్లి ఉమాదేవి బ్రతికినంతకాలం గంట నీరు తాకుండా కనురెప్పలా కాపాడుకోవాలి. ఆ పైన ఇంత పెద్ద సంస్థ, దాని అనుబంధ కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఆఫీసులు, వందలాది కార్మికులు, తను నమ్ముకున్న ఉద్యోగులు, అందరి భవిష్యత్తు ఏం కావాలి? తను ఇప్పుడే పోతే సమర్థవంతంగా వ్యాపారాలు తమ కుటుంబంలో ఎవరు నిర్వహిస్తారు? తను ఇలా అకాల మరణం పాలైతే వీళ్ళంతా అనాథులు కావాల్సిందేనా? తన కోసం గంధర్వలోకం మొదలొచ్చిన చిత్రాంగద ఏం చేస్తుంది? అసలు తనకు తెలియకుండా, ఎవరికంట పడకుండా ఈ శ్వేతనాగు లోనకి ఎలా వచ్చింది? తనకు పాము అంటే భయం లేదు, చావంటే భయం లేదు. ఉన్న భయమంతా బాధ్యతల గురించే. తను బ్రతికి తీరాలి. ఓ పక్క పరిపర విధాలు ఆలోచిస్తూనే తను సిద్ధంగానే ఉన్నాడు ద్వాపర్. కుడి చేతిని సిద్ధంగా ఉంచాడు. కదిలితే చాలు సర్పం పీకను ఒడిసి పట్టాలని చూస్తున్నాడు. శ్వేతనాగు పడగ విప్పి సిద్ధంగా చూస్తోంది. ద్వాపర్ కళ్ళల్లోకి చూస్తోంది. అంతకు మించి తీక్షణంగా తను చూస్తున్నాడు ద్వాపర్. అటో ఇటో చేర్చుకోవాలని అతని కోసం నిరీక్షిస్తున్నాడు. శ్వేతనాగు మరి కాస్త పైకి లేచి బుసలు కొడుతూ శ్వేతనాగు మరి కాస్త పైకి లేచి బుసలు కొడుతూ కాటు వేయనటంకిస్తోంది. అప్పుడు ఆ విషమ క్షణాల్లో ఆకర్షణలో సడన్గా బెడ్ పక్కన ప్రత్యక్షమైంది గంధర్వ. వస్తూనే రోష కషాయ తలేత్రాలతో అలవోకగా శ్వేతనాగు గొంతు పట్టి పైకి లేపి రౌద్రంగా చూసింది. ఎప్పుడైతే గంధర్వ పామును పట్టుకుందో ఆ మరుక్షణమే వంటి మీద రగ్గు తొలగించుకొని చుబ్బును లేచి కూర్చున్నాడు ద్వాపర్. ఓరి నీచాదమా, నా పతి ప్రాణములు హరింపజూచిన నీవు ఎవడవైనా కానీ నా ముందు నీ నిజరూపమును దర్శింపుము అంటూ శ్వేతనాగును బలంగా గోడకు విసిరి కొట్టింది. అది నిజంగా సర్పమైతే గోడను తాకగానే చచ్చిపొడే తల పగిలి. కానీ అలా జరగలేదు. గోడను తాకకముందే అదృశ్యమైంది. దాని స్థానంలో నేల మీద శ్వేత వర్ణంలో బలిష్టమైన గంధర్వుడొకడు ప్రత్యక్షమయ్యాడు. భయంతో గజగడ వణుకుతూ మోకాళ్ళ మీద విధేయుడై నమస్కరిస్తున్నాడు. వాడిని చూడగానే ద్వాపర్కి షాక్. మబ్బు విడిపోయినట్టయింది. అంటే ఇంతసేపు తన గుండెల మీద కూర్చుంది నిజమైన శ్వేతనాగ్ కాదు, ఈ గంధర్వుడు మాయావి. వీడు తనను చంపాలని రావటం ఏమిటి? ఏం జరుగుతోంది అసలు? అది కూడా కాదు. రాత్రి కూడా గంధర్వును పరీక్షించాలని డోర్ బోల్ట్ వేశాడు. కానీ తొలిసారిగా నేరుగా తన వద్ద ప్రత్యక్షమైంది గంధర్వ. ఇప్పటి వరకు చిత్రాంగద, గంధర్వ ఇద్దరూ ఒకరేనా కాదా అని ఏదో మూల తనలో సంశయం ఊగిసలాడుతుంది. అది ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. ఇద్దరూ ఒక్కరే అని రూఢిగా తెలిసిపోయింది. అంతా కలలా ఉంది. విభ్రాంతుడై గంధర్వుడిని పరిశీలనగా చూశాడు. మంచుకున్న తెల్లగా మెరిసిపోతున్నాడు గంధర్వుడు. మోకాలి వరకు పట్టు వస్త్రం దట్టి బిగించాడు. ఇంకే ఆచ్ఛాదన లేదు. కానీ ఆభూషణాదులు ధరించి ఉన్నాడు. నడుంకి వెండి బిళ్ళల పట్టి బిగించి ఉంది. బంగారు భుజకీర్తులు, చేతులకి మురుగులు, మెడలో గుప్పెడు లావున కంటే అనే గుండ్రని కంఠాభరణం ఉంది. కాళ్లకు తోడాలున్నాయి. అన్నీ బంగారు ఆభరణాలే కానీ వేటికి రాళ్ళు పదకబడి లేవు. తల మీద బెత్తెడు వెడల్పున బంగారు రేకు కిరీటంలా ఉంది. ఇవి కాక కర్ణాభరణములుగా కుండలాలున్నాయి. ఛాతీ మీద కవచంలా బంగారు పట్టి ఉంది. విచిత్రమైన రూపాన్ని విభ్రాంతులే చూస్తున్నాడు ద్వాపర్. భయభక్తులతో వినయ విధేయత చూపి నమస్కరిస్తున్న గంధర్వుడు వణుకుతున్న గొంతుతో యువరాణి చిత్రాంగద వారికి జయం జయము. దాసుడిని తల్లి, ఇందులో నా దోషము లేదు, మన్నించవలే అంటూ ప్రార్థించాడు. అతన్ని ఆశ్చర్యం పొంది చూసింది గంధర్వ. నీవు మహారాణి వారి అంతఃపురోద్యానవన సంరక్షకుడు రుచికుడవు కదూ అని అడిగింది. అవును యువరాణి, ఆ మందభాగ్యుడు రుచికుడను నేనే. అపరాధిని క్షమించండి. ముక్కడించిన చేతులు అలాగే ఉంచి అర్థించాడు. నీవుగా ఈ దారుణానికి కొడిగట్టివని మాకు తెలుసు.
ఎవరి ప ఎవరి ప పను ఎవరి పనుపున వచ్చినావు, నిక్కము నిక్కము వచ్చింపకున్నా ఆ శాపమునకు గురికాక తప్పదు హెచ్చరించింది. చెప్పాలా వద్దా అర్థం కాక గుటకలు మింగుతున్నాడు రుచికుడు. ఈ సంఘటనకు సాక్షి అయి ప్రేక్షకుడిగా చూస్తున్న ద్వాపర్కి వాళ్ళేం మాట్లాడుతుంటున్నారో అర్థం కాక దిగ్భ్రాంతితో చూస్తున్నాడు. గంధర్వ రుచికల మధ్య సంభాషణ దేవభాషలో జరుగుతుంది. అందుకే ద్వాపర్ తెలియక మౌనంగా చూస్తున్నాడు. ఎవరు పంపించారు నిన్ను? తిరిగి గద్దించింది గంధర్వ. అప్పటికి ధైర్యం తెచ్చుకొని నోరు విప్పాడు రుచికుడు. మహారాజ్ఞి వారి ఆనతి అన్నాడు. ఆ మాట వినగానే నిర్ఘాంతపోయింది గంధర్వ. ఏమంటివి? మదీయ జనని నా పతిని చంపి రమ్మని ఆనతిచ్చినారా అని అడిగింది. అవునన్నట్టు తలుపాడు రుచికుడు. అవును యువరాణి, మహారాణి వారే చంపి రమ్మని ఆనతిచ్చినారు. కాదనలేక వచ్చితి. మానవునిగా జనించిన నీలవర్ణుల వారి కోసం మీరు భూలోకం వచ్చి ఇచ్చట నివసించట మహారాణి వారికి ఇష్టం లేదు. మానవునిగా మరణించగానే నీలవర్ణుల వారికి శాపము తీరును. పిమ్మట మీరును నీలవర్ణల వారును గంధర్వలోకమునకు వేగ్యం వచ్చి చేరుదురను తలంపున మహారాణి వారిటుల ఆనతిచ్చినారు. ఆయనను తమకెరుకలేకయే నేనుటుల నేరమునకు పాల్పడుట నా తప్పిదమే. దయాగుణ సంపన్నులకు మీరు నా పరిస్థితి నిరంగి మన్నించుకొని ప్రార్థన అంటూ వివరించాడు రుచికుడు. గంధర్వ కొన్ని క్షణాలు ఆలోచించి ఆ సేవకుని వంక గంభీరంగా చూసింది. మంచిది, ప్రథమ తప్పిదంగా నిన్ను మన్నించాను. పొమ్ము పోయి జననీ మహారాణి వారికి నా మాటగా విన్నవింపుము. భూలోకవాసు మా గంధర్వలోకమునకు మరలి వచ్చుటయా అది మా అభిమతము. అందుకు భిన్నముగా నా పతికి ఏ హాని తలపెట్టినను మేము శాశ్వతంగా గంధర్వలోకమును చదింతుమని ఇక మా ముఖము చూపమని మా మాటగా తెలుపుము. పొమ్ము అంది. తనను క్షమించినందుకు రుచికుడు మహాదానందభరితుడయ్యాడు. చిత్తమ యువరాణి, చిత్తము, తమ ఆజ్ఞ అంటూ మరోసారి వినమ్రుడై నమస్కరించి చూస్తుండగానే అదృశ్యమయ్యాడు. ద్వాపర్ మరోమారు విభ్రాంతికి గురయ్యాడు. అంతా ట్రిక్ ఫోటోగ్రఫీలా విచిత్రంగా ఉంది. చూస్తుండగానే మాయమైపోయాడు గంధర్వుడు. ఇప్పుడు తను గంధర్వ ఇద్దరే గదిలో మిగిలారు. థ్యాంక్ గాడ్. అలాంటి విద్యలు మానవులకు అందకుండా పోయాయి. లేదంటే లోకంలో నేరాలు ఘోరాలు ఇంకెంత పెరిగిపోయావో అనుకుంటూ గంధర్వ వంక చూశాడు. అంతే. సుడిగాలిని అద్దుసుకొచ్చి అతని ఒడిలో వాలిపోయింది గంధర్వ. అతని మెడను కావలించుకొని గుండెల్లో ముఖం దాచుకుంటూ పసిపిల్లలా ఏడ్చేస్తుంది. ఆమె దుఃఖం చూస్తుంటే ద్వాపరికి కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి. నా వలననే నీకిన్ని కష్టాలు అంది రుద్ధకంఠంతో వెక్కి పడుతూ. ఆమెను లాలనంగా గుండెలకు హత్తుకుని ప్రేమగా ముద్దాడి కన్నీరు తుడిచాడు. ఇప్పుడు ఏమైందని కన్నీరు? ప్రమాదం తప్పింది కదా, ఊరుకో అంటూ ఓదార్చాడు. నా పైన కోపమే లేదా అంది ఊరట పొంది ముఖంలోకి చూస్తూ. కోపం దేనికి? ఒకంత ఆశ్చర్యంగా అడిగాడు. ఇంతకాలం నీకు నిజము వంచింపనందుకు, అనృతములు పలికి మోసగించినందులకు. లేదు, ఇప్పుడు నిజం తెలిసింది కదా, కోపం లేదు. కానీ నీవల గ్రాంధిక భాషలో మాట్లాడితే ఫాలో అవ్వలేక ఇబ్బంది పడుతున్నాను. ప్లీజ్ మామూలుగా మాట్లాడు. అతడి అభ్యర్థనకు సుతారంగా నవ్వింది గంధర్వ. సరి, నీ గత జన్మలో నీలవర్ణుడవనే గంధర్వుడివి. నేను గంధర్వ రాకుమారిని, నీవు నా భర్తవు. మనది అన్యోన్య దాంపత్యం అంది. సరి, ఆ విషయం తెలిసిపోయిందిగా. నాకు తెలియాల్సింది ఒకటి ఏమంటే, మనం గంధర్వలోకంలో ఉండగా ఏం జరిగింది? నన్నెందుకు ఎవరు పంపించారు? నన్నెందుకు ఎవరు శపించారు? ఆ విషయాలు చెప్పావంటే నా టెన్షన్ తగ్గిపోతుంది అని అడిగాడు. ఓసారి అతడి కళ్ళలోకి చూసి కౌగిలి బదిలి లేచి కూర్చుంది గంధర్వ. నిన్ను శపించింది ఎవరో కాదు, నేనే అంది. నువ్వా? నివ్వరపోయాడు ద్వాపర్. అవును, నేనే మానవునిగా జన్మించమని నీకు శాప విమోచన మూర్ఖరాలను నేనే. ఎందుకు? నేను చెప్పిన తప్పిదం ఏమిటి? ఎందుకు నేను చేసిన తప్పిదం ఏమిటి? ఇందులో నీ తప్పిదం ఏమీ లేదు, అంతా యక్షమాయ. ఆ మాయను గ్రహింపలేక మందమతినై నేను తప్పిదం చేశాను. ప్రాణసకుడవైన నిన్ను శంకించి మానవుడిగా జన్మించమని శపించాను. అర్థం కాలేదే, కాస్త వివరంగా చెప్పొచ్చు కదా. చెప్పనక్కర్లేదు.
కనులారా గతమును నీవే వీక్షింపుము అంటూ తన కుడి చేతిని ద్వాపర్ కళ్ళకు తాకించింది గంధర్వ. అంతే, ఒక్కసారిగా ద్వాపర్ మనోనేత్రంలో గంధర్వలోకం ప్రత్యక్షమైంది. తను కళల్లో చూసింది, టోనోస్కోప్లో వీక్షించింది అదే గంధర్వలోకం ఇప్పుడు కనిపిస్తుంది. కళ్ళారా మరోసారి చూస్తున్నాడు. మణిమయ స్వర్ణకాంతులతో విరాజిల్లే రమ్యహర్మ్యాలు ఆకాశ సౌధాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి చీకు చింత లేక ఎలాంటి చీకు చింత లేక నవ్వుల పూలు రుబ్బుకుంటున్నారు గంధర్వ పౌరులు. చట్టాపట్టాలు వేసుకుని సర్వాంగ సుందరంగా అలంకరించుకున్న గంధర్వ జంటలు పురవీధుల్లోనూ సౌధముల ఉప్పరిగల మీద చట్టాపట్టాలు వేసుకుని విహరిస్తున్నాయి. నగరం పైన రంగుల కాంతులీను దేవజాతి పక్షులు కిలకిలా రావాలతో చక్కర్లు కొడుతున్నాయి. వాటికి పోటీగా గంధర్వ బాలబాలికలు నింగికి ఎగిరి అంతర్మాధ్యంలో అదే పక్షులతో ఆడుకుంటున్నారు. ఎటు చూసినా సర్వసుఖాలు ఆనందాలు వెల్లివిరిసే గంధర్వలోకమే కనిపిస్తోంది. క్రమంగా గంధర్వ ప్రభువు చిత్రరథుని కోట ద్వాపర కళ్ళ ముందు సాక్షాత్కరించింది. సమున్నతమై మణిమయ స్వర్ణకాంతులతో అలరాగే ఆ కోట అందం చూడడానికి 2 కన్నులు చాలవనిపించింది. అలాగే కోట సమీపంలోనే తమ నివాసమగు దివ్య సౌధం, దానికి అనుబంధంగా ఉన్న మణిమండపంతో కూడిన ఉద్యానవనం కనిపించాయి. అంతలోనే కోటలోని మహారాణి మరుద్వతి అంతఃపుర మందిరం ప్రత్యక్షమైంది. సకలాలంకార భూషితయ్యి మహారాణి హోదాను సూచించే మణిమయ రత్న ఖచ్చిత కిరీటం ధరించి చిత్రాకాంతమై కూర్చునుంది. ఎదురుగా భయభక్తులతో నమస్కరిస్తూ నిలబడినాడు ఉద్యానవన సంరక్షకుడగు రుచికుడు. ఆ సేవకుడిని చూడగానే చకితుడయ్యాడు ద్వాపర్. అది కళా మాయా మంత్రము ఏమీ అర్థం కాలేదు. మానవ లోకంలో 1 సంవత్సర కాలం, దేవతలకు 1 రోజు అంటారే, అంత సుదూర ప్రాంతాన అంతరిక్షంలో ఎక్కడో ఉన్న గంధర్వలోకాన్ని తుటిలో చేరుకోవటం సాధ్యమా? ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం కావటం అంత సులభమా? తన గదిలో రుచికుడు మాయమై 1/2 గంట అయిందేమో. ఇంతలోనే సుదూరాన్ని అధిగమించి తమ గంధర్వలోకం వెళ్ళిపోయాడా? మనసులోనే మదనపడిపోతున్నాడు ద్వాపర్. రుచికుడు మహారాణి వారికి విన్నవిస్తున్నాడు. ఆ మాటలు వినిపిస్తున్నాయి, కానీ అర్థం కావటం లేదు. బహుశా ఇక్కడ జరిగిన దాంతో బాటు గంధర్వ మాటలు విస్తుండాలి. అందుకే మహారాణి విచారవదనంతో తల పంకించి అలకిస్తుంది. అంతలో అంతఃపురం అదృశ్యమైంది. ఆ స్థానంలో కోటలోని రాజమందిర మార్గం ప్రత్యక్షమైంది. మార్గమున కిరువంకల చక్కని శిల్పకళతో 6 చలవరాతి స్తంభములు కలిగి మార్గం పొడవున మెత్తటి రంగుల తివాచీలు పరచి ఉంది. ఆ మార్గం ఇరువురు చెలికత్తెలు వెంటరాగా రాజమార్గంలో రాయంచోలే నడిచిపోతుంది యువరాణి చిత్రాంగద. సకల శోభాయమానమై సర్వాంగ సుందరమై సకలాభరణ భూషితమై సౌందర్య ప్రబల దివ్య తేజస్తో విరాజిల్లుతూ శిరమున మణిమయ కాంతులీనుతూ యువరాణి హోదాను సూచించు నెలవంక కిరీటం ధరించి తన రూపలావణ్యంలో సాటి స్త్రీలకే అసూయ పుట్టించినంతటి సోయగంతో కనువింద చేస్తోంది. ఆ విధంగా రమణీల లామ చిత్రాంగద నేరుగా తన జనకుడు అశేష గంధర్వలోక ప్రభువును చిత్రరాజులు వసించు రాజమందిరంలో ప్రవేశించుట ద్వాపర్ చూస్తున్నాడు. ప్రియపుత్రిక చిత్రాంగద ఆగమాన్ని నిరీక్షిస్తూ తన ఏకాంత మందిరంలో మయూరాసనంపై ఉపవిష్టుడై ఉన్నాడు గంధర్వరేడు చిత్రరథుడు. చిత్రాంగద ఆ మందిరంలో ప్రవేశింపగానే అంతవరకు వెంట వచ్చిన చెలికత్తెలిరువురు బయటే ఆగిపోయారు. తనయ రాకను గమనించిన గంధర్వరాజు దరహాసం చేసి వాత్సల్యంగా చూశాడు. కరకంకణాలు పదమంజీరాలు సద్దుచేయ తండ్రి దరిచేరగానే జనకులకు ప్రణామములు అంటూ నమస్కరించింది చిత్రాంగద. మనోభీష్ట సిద్ధిరస్తు అంటూ ఆశీర్వదించాడు చిత్రరథుడు. తండ్రి, జాగు చేయక రమ్మని వర్తమానం పంపినారు. ఏమి ఆనతి? సవినయంగా అడిగింది యువరాణి చిత్రాంగద. మా ప్రియపుత్రికవు వినతులే గాని నీకు అనతులుండవు తల్లి. నీకు కానుక ఇవ్వదలించి
వర్తమానమంపినాను. రమ్ము ఇటు ఆసీనము కమ్ము అంటూ తన మయూరాసనం చూపించాడు చిత్రరథుడు. ఆ మాటకు ముదమంది వచ్చి తండ్రి సమీపాన కూర్చుంటూ, కానుక జనక ఏమా కానుక అని అడిగింది ఉత్సాహంగా. అది ఒక దర్పణం చెప్పాడు. దర్పణమా? అవును, దర్పణమే, కానీ చిత్రముకు విశేష దర్పణం. దీనికి సాటి లోకమున మరొకటి లేదు. మా గురుదేవుడు మయబ్రహ్మ సత్యలోకం నుండి నాకు కానుకగా పంపిన దర్పణం. దానిని నీకు బహుకరింప తలంచి వర్తమానం చేసినాను. కడు ఆశ్చర్యమగుచున్నది. ఆ దర్పణ విశేషమేమి జనక? విశేషం ఉంది. తమకు అత్యంత ప్రియమగు వారిని తలంచి ఎవరు ఈ దర్పణమును వీక్షించరు వారికి తను తలచి వారు అచ్చట ఉన్నది, ఏం చేస్తున్నది, వారి మాటలను కూడా వినబడు విధంగా చూపించును. నేను చూపించినప్పుడు దర్పణంలో నీవు కనిపించలేవు. అందుకే దీన్ని నీకివ్వ నిచ్చగించి కబురంపితిని అంటూ వివరించాడు. కానీ జనక, మనము దివ్య దృష్టిని వీక్షింపగలం కదా. ఈ మాయా దర్పణం వలన కొత్తగా వనగూరున్నదేమున్నది అంటూ సందేహ నివృత్తి కోసం అడిగింది చిత్రాంగద. లెస్సనుడివి నావు పుత్రి. కొత్తగా ఒక గూరునదేమీయూ లేదు, కొత్తగా ఒరుగునదేమీయూ లేదు. కానీ ఇలా దర్పణమును వీక్షించుట కొత్తగా ఉన్నది కదా. అదియునుగాక మన మంత్రశక్తిని దివ్య దృష్టి వరకు వెచ్చింపన గత్యం ఉండదు కదా. ఆ విధముగా మన గంధర్వ శక్తులు కూడా ఆగుట నిక్కము. ఇక ఈ దర్పణమున మరొక విశేషం ఏమనగా, అది వర్తమాన కాలమున మాత్రమే చూపించును, భూత భవిష్య కాలమున చూపజాలదు. గుర్తుంచుకొనుము సరి. ఇక పరీక్షించి చూడుము, నీకే దీని విశేషం తెలియగలదు అంటూ మహారాజు చిత్రరథుడు లేచాడు. సమీపంలోని ఒక పెద్ద స్వర్ణపేటికను తెరిచి అందులోంచి సుమారు ఒక మూర చతురస్రం కలిగి అద్భుతమైన నక్షలతో అతి సుందరంగా ఉన్న ఒక కొయ్య పలకను తీసుకుని వెనక్కు వచ్చాడు. దాన్ని సంభ్రమంగా చూస్తుంది చిత్రాంగద. పక్కన కూర్చుని కొయ్య పలక చీరను తిప్పాడు చిత్రరథుడు. అంతే, కొయ్య పలక తెరుచుకుంది. పైభాగం మూతల పైకి లేచి దాని లోపల ఒక అద్దం అమర్చబడి ఉన్నది. దిగువ పలక మీద మంత్రయుక్తము బీజాక్షర సమన్వితమగు ఏదో గీతలు త్రిభుజాలు లిఖించబడి ఉన్నాయి. లోపల భాగమంతా పసిడి రేకు తాపడం చేయబడి ఉంది. దాని సొగసు అద్భుతంగా ఉంది. బలిరా మయబ్రహ్మ, ఎంత నేర్పరి అనిపించింది. బలి అద్భుతం జనక, ఇటువంటి వింత పేటికను నేను ఇంతవరకు చూచినది లేదు అంటూ మెచ్చుకుంది చిత్రాంగద. నచ్చినది కదా, ఇక ఇది నీ సొంతము. నేను ఇప్పుడే మరలా వచ్చేదా. ఈ లోపల నీవు దర్పణమును వీక్షింపము అంటూ చిత్రరథుడు మయూరాసనం దిగి తన అభ్యంతర మందిరంలోకి వెళ్ళిపోయాడు. తండ్రి నిష్క్రమణ పిమ్మట కాసేపు మాయాదర్పణ సొగసును అబ్బురంగా తిలికించింది చిత్రాంగద. ఒక క్షణం ఆలోచించింది. ఎవరిని చూడవలే? తనకు ప్రియమైన వాడు, ప్రాణం కన్నా మిన్నగా భావించేవాడు తన ఇష్టసకుడు భర్త నీలవర్ణుడే కదా. అతన్ని మండపంలో ఒంటిగా వదిలి జనకుని దర్శనార్థం ఇతడికి వచ్చింది. తన రాక కోసం నీలవర్ణుడు ఆతృతగా ఎదురు చూస్తుంటాడు. ఇక తన రాక కోసం అతడు ఎంతగా నిరీక్షిస్తున్నాడో, ఏ విధంగా ఆరాటపడుతున్నాడో చూడాలని చిలిపి తలుపు అంకురించింది. వెంటనే మయబ్రహ్మకు నమస్కరించింది, దర్పణానికి నమస్కరించింది. కనులు మూసుకుని నీలవర్ణుని చూపించమని దర్పణాన్ని వేడుకుంది. పిమ్మట దర్పణంలో చూసింది. అంతవరకు మామూలు అద్దంలా మెరుస్తున్న దర్పణంలో ఉన్నట్టుండి పాయలుగా సప్తవర్ణాలు దూసుకొస్తూ మిశ్రమంగా మారి క్రమంగా ఒక దృశ్యాన్ని ఆవిష్కరింపనారంభించాయి. క్రమంగా మణిమండపం గోచరించింది. మండపంలోని హంసతూలిక తల్పం దర్శనమిచ్చింది. కానీ తను ఊహించినట్టు అక్కడ నీలవర్ణుడు తన రాక కోసం నిరీక్షించటం లేదు. ఎవరో అతివనుగుడి హంసతూలిక మీద సరసల్లాపంను మునిగి తేలుతున్నాడు. ఊహించని దృశ్యం, ఊహకందని ఘటన. తన పతి నీలవర్ణుడు పరస్త్రీ కౌగిట నమ్మశక్యం కాకున్నది. అదిరిపడి కళ్ళు నులుముకొని చూసింది చిత్రాంగద. సంశయమే లేదు, వారి సరసల్లాపములు, ఆలింగనములు, చుంబనములు స్పష్టము. ఏమి ఈ విపరీతము? ఆమె ఎవరో అయితే లోపం దర్పణంలో ఉందని సందేహింపనగును. కానీ ఆమె ఎవరో కాదు, తన ప్రత్యర్థియగు మాయామోహిని యక్షరాకుమారి ప్రమద. ఆ నీలవర్ణ సుందరాంగి తనకెరుకయే. వివాహపూర్వం నీలవర్ణుని మోహించిన ప్రమద అతడి పొందుకోరి పరిపరి విధముల ప్రయత్నములు సలిపి విఫలమైనదట.
ఆ విషయం తమ వివాహానంతరం స్వయంగా నీలవర్ణుడే తనతో చెప్పాడు. ప్రమదకు ఒక యక్ష కుమారునితో వివాహమైనది. ఇప్పుడు తను తిరస్కరించిన ప్రమదతోనే నీలవర్ణుడి సరసములేమిటి? అంతగా నచ్చితే ఆమెతోనే ఉండిపోవచ్చును కదా. వివాహమైన స్త్రీ పురుషులు ఇలా అక్రమ సంబంధమునకు తెగబడుట న్యాయమా? నీలవర్ణుడిలా తనను మోసగించుట ధర్మమా? తన పతికి తను చేసిన లోపమేమి? ఒక మానవుని వలె చపలచిత్తుడై కామంతో ధర్మం తప్పి పరకాంతను గూడు తన పతి క్షమార్హుడు కాడు. దర్పణంలో దృశ్యం వీక్షిస్తున్న చిత్రాంగద మరో దర్పణం పగిలి బీటలు వారి మొక్కలైపోయింది. కనుల వెంట అశ్రుధారలు ప్రవహించాయి. క్రోధావేశాలతో ఎలనాగులా బుసలు కొట్టింది. చివ్వన లేచి మాయాదర్పణాన్ని అక్కడే వదిలి మణిమండపానికి అదృశ్యమైంది. కొద్దిసేపటికి అభ్యంతర మందిరం వెడి అక్కడికి వచ్చిన గంధర్వరాజు చిత్రరథుడు తనతో చెప్పకయే కుమార్తె చిత్రాంగద నిష్క్రమించడం అశుభాన్ని సూచించింది. వెంటనే మాయాదర్పణం అందుకుని తను బయలుదేరాడు. పితృదేవుడు చిత్రరథుని దర్శనార్థం యువరాణి చిత్రాంగద కోటకు వెళ్ళగానే మణిమండపం నందు ఒంటరిగా ఉన్న నీలవర్ణునికి ఏమీ తోచలేదు. ఆమె రాక కోసం నిరీక్షిస్తూ అలా హంసతూలిక మీద కాసేపు పవళించాడు. అంతలో ఉద్యానవన ప్రవేశద్వార కావలి భటుల్లో ఒకడు శూలం చేతబట్టి అక్కడికి వచ్చాడు. ఏలిన వారికి జయము జయము అంటూ శూలాన్ని అడ్డం తిప్పి పట్టుకొని భయభక్తులతో నమస్కరించాడు. లేచి కూర్చుని విశేషమేమి అన్నట్టు చూశాడు నీలవర్ణుడు. తమ ఏకాంతమునకు భంగం కలిగినందులకు క్షమించవలే. తమ దర్శనార్థం యక్షలోకం నుండి యక్షరాజ పురోహితుడు వచ్చి ద్వారం చెంత వేచి ఉన్నారు. ఏమి సెలవు అంటూ వచ్చిన పని విన్నవించుకున్నాడు భటుడు. వెంటనే లోన ప్రవేశపెట్టుము అంటూ ఆనతిచ్చాడు నీలవర్ణుడు. భటుడు వెళ్ళగానే ఆలోచనలో మునిగిపోయాడు నీలవర్ణుడు. యక్షపురోహితునికి తనతో ఏమి ఆశించి తన దర్శనార్థం వచ్చాడు? నీలవర్ణుని ఆలోచనలు కొలికి రాకముందే పురోహితుడు వెంచేశాడు. పొడవాటి పిలక, నుదుటి విభూతి రేఖలు, కావిరంగు పట్టుపంచె, భుజాన చక్కని అదే రంగు కండువా ధరించాడు. నీలవర్ణ మేనిఛాయ కలిగిన ఆ పురోహితుడు నేరుగా మణిమండపం వద్దకు వచ్చాడు. ఆయన చేతిలో అరవిచ్చిన రేఖలతో నీలికమలం వంటి ఒక పుష్పం ఉంది. విచిత్రమైన ఆ పుష్పం తానుగా నీలవర్ణంలో ప్రకాశించి ఆరిపోతోంది. నీలవర్ణుడు ఎదురేగి ఆయనకు నమస్కరించి సాదరంగా మణిమండపంలోనికి తోడ్కొని వచ్చి హంసతూలిక మీద ఆశీస్సుని చేశాడు. విప్రోత్తమ, యక్షలోకం నుండి గంధర్వమునకు తమ రాక మిక్కముదము చేకూర్చినది. యక్షరాజ దంపతులు కుశలమే కదా, యక్షులంతా సౌఖ్యులే కదా అంటూ పరామర్శించాడు. ఆ పలుకులు ఆలకించి పురోహితుడు దరహాసం చేశాడు. అంతా కుశలమే నీలవర్ణ. ఇప్పుడు నా రాకకు ఒక ప్రత్యేక కారణం ఉన్నది. ఈ నీలి పుష్పమును గాంచితిరా. ఇది ఒక అరుదైన మంత్రపుష్పము, అద్భుత పుష్పరాజము. ఇది ఉన్న చోట సకల శుభములు చేకూరగలవు. ఈ మంత్రపుష్పమును రాజదంపతులు తమకు కానుగ్గా పంపించినారు. దీనిని గ్రహించి నాకు సెలవు ఇప్పించిన చాలును అంటూ చేతిలోని పుష్పాన్ని నీలవర్ణునికి అందించాడు యక్షపురోహితుడు. ఆ నీలి పుష్ప సౌందర్యానికి ముగ్ధుడైన నీలవర్ణుడు వెనుక ముందుల ఆలోచన చేయక నాసిక వద్ద చేర్చి పుష్పసౌరభాన్ని గాఢంగా ఆగ్రాణించాడు. అంతే, ఒక్కసారిగా వడలంతటా మైకం కమ్మినట్టయింది. ఒక విధముగా మత్తు ఆవరించి తనకు ఏమైంది, ఏం జరుగుతోంది, ఏది గుర్తు లేకుండా పోయింది. హంసతూలిక మీద మగతగా సోలిపోయాడు. అదే క్షణంలో నీలవర్ణునే గమనిస్తున్న యక్షపురోహితుడు విజయదరహాసం చేస్తూ అదృశ్యమై ఆ స్థానంలో యక్షయువరాణి ప్రమద ప్రత్యక్షమైంది. నీలవర్ణమేని ఛాయతో వంపు సంపులతో సకలాభరణం శోభితమై శృంగారాదిదేవతలా మెరిసిపోతోంది. వచ్చింది నిజంగా యక్షపురోహితుడు కాదని, ఆ రూపంలోని యువరాణి ప్రమదయని గ్రహించలేరక యక్షమాయలో చిక్కబడిపోయాడు నీలవర్ణుడు. తన చిరకాల వాంఛ నీలవర్ణుని పొందు అది లభించు శుభతరుణం ఆసన్నమైనందుకు యువరాణి ప్రమోదముతో మురిసిపోయింది. నీలవర్ణుని మీదికి వంగి సకుడా నీలవర్ణ అంటూ పిలిచింది గోముగా. అన్నాడు మగతగా. ఇటు చూడుము సకుడా, నేను చిత్రాంగదను. ఆమె వంక చూశాడు. అతడి కన్నులకు తన భార్య చిత్రాంగద వలనే కనిపించింది ప్రమద. తల విదిలించాడు. ఏమైంది దేవి, నీవు వచ్చి ఎంత తడవైనది? ఇలా సొమ్మసిల్లితినేమి? చిన్నగా అడిగాడు. లేచి కూర్చోలేకపోతున్నాడు. వలపు మైకాన సొమ్మసిల్లితివి ప్రియా, నీకు ఏమీనూ కాలేదు. రమ్ము, నా విగి కవగట్ట సేద తీరుము అంటూ అతని మీదకు ఒరిగి కావగలించుకుంది. దదిబాండమును పోలు తన ఎద బిగి
పయోధర్మలను నీలవర్ణని ఎడదకు వలపు మీద అదిమి కౌగిట అతన్ని పొదువుకుంటూ అతడి అదగాలను చుమ్మించి అదగామృతాన్ని గోవింది. నీలవర్ణ పుష్ప సౌరభాన్ని ఆగ్రాణించిన నీలవర్ణునికి ఏమీ తెలియటలేదు. వచ్చింది తన కాంతామణియను భ్రాంతిలో ఆమెను ప్రేమ అతిశయమును తనను కౌగిట చేర్చుకున్నాడు. ఇలాంటి అవకాశం ఇక తిరిగి రాదన్న ఆరాటమున ఎలనాగులా అతడి పొందు కోసం ఎగబడింది ప్రమద. అప్పుడు దండతాడిత భుజంగంలో కోపాతిశయంతో అక్కడ ప్రత్యక్షమైంది చిత్రాంగద. ఆమె సోగకనులు క్రోధంతో ఎగబారి ముఖావిరందం జగురించింది. వస్తూనే యక్షిణి ప్రమిద నిడుపాటి కూరలను ఒడిసి పట్టుకొని లాగి ఎత్తి మండపం వెలుపలకు విసిరేసింది. ఆ హఠాత్ పరిణామానికి ఎదురుపడింది ప్రమద. లేచి తిరిగి చూడగానే ఉగ్రమూర్తిలా మండపం మీద నిలబడిన చిత్రాంగద కనిపించింది. తన కోరిక సంపూర్ణంగా నెరవేరక ముందే వెనక్కి వచ్చిన చిత్రాంగదని గాంచి బిండురాలైంది. చిత్రాంగద వెనుతిరిగి నీలవర్ణుని చిత్కారంగా చూసింది. ఇవేమీ నీలవర్ణునికి తెలియదు. ఉన్నతుడా తన కౌగిలి విడిపోయిన సుందరి కోసం తడుముకుంటూ, దేవి ఇంతలోనే ఏమైనావు, నన్ను విడిపోనేలా రమ్ము సఖి అంటూ కలవరిస్తున్నాడు. అప్పటికీ ఆవేశంలో ఉన్న చిత్రాంగద అతడి స్థితిని గ్రహించకపోగా మీదు మిక్కిలి ఆగ్రవేశాలతో వివేకం పూర్తిగా కోల్పోయింది. రూక్షణ వీక్షణాలతో భర్తను చూస్తూ, చిచి నీవింత బుద్ధిహీనుడవని గ్రహింపకపోతిని. నీకంతగా ప్రియమైనచో ప్రమదనే పగనయమాడక నన్నేలా వలపు మైకమ్మున ముంచి వివాహమాడితివి. చపలచిత్తుడవై నా ప్రేమనే అవమానించావు. పగనారి పొందుకోరిన నీవు ఇక గంధర్వలోకమున వసింప తగవు. పొమ్ము, ఒక జన్మాంతం వరకు భూలోకమున మానవునిగా జనించి అతడినే వసింపుము. ఇది మదీయ శాపము అంటూ కఠోరంగా శపించింది. అప్పటికి మంత్రపుష్ప ప్రభావ వశమున మతి తప్పి ఉన్న నీలవర్ణుడు తన సతి ఒసిగిన శాపమే తెలియక ప్రియసఖి దేవి అంటూ కలవరిస్తూనే ఉన్నాడు. అంతలోని ఆవేశం తగిన చిత్రాంగద ఎవరో అభినందనగా చప్పట్లు చకచటం విని చట్టున తిరిగి చూసింది. ప్రమద సభాష్ గంధర్వరాకుమారి బళ అంటూ పరిహసిస్తోంది. ఏమిటే పరిహాసమా? గద్దించింది చిత్రాంగద. ఇది పరిహాసం కాదు యువరాణి, పరితాపము. ప్రాణప్రదుడైన భర్తను శపించిన మూర్ఖురాలిగా మీ గంధర్వలోక చరిత్రమునందు చిరస్థాయిగా నిలిచిపోగలవు అంటూ వెక్కిరించింది. ధర్మం తప్పినవాడు పత్యగుగాక అన్యుడగుగాక వాడు శిక్షార్హుడే హుంకరించింది చిత్రాంగద. ధర్మం తప్పినది నీ భర్త కాదు నీవు. ఏమిటివి? ధర్మం తప్పినది నేనా? అవును నీవే. ప్రాణాధికుడై నిన్నే సర్వస్వంగా భావించే నీ ప్రాణనాథుని శంకించి చేతులారా ఎడబాటును తెచ్చుకున్నావు. నిజాలు గ్రహించి శిక్షించాలనే ప్రాథమిక ధర్మాన్ని తప్పినావు. భర్తనే నీ శాపానికి గురి చేస్తున్నావు. నిజానికి నీలవర్ణంలో ఇనుమంతయు తప్పిదం లేదు, తప్పిదమంతయు నాది. అంటే నా భర్తను మోసగించావా? ఏమిటే పరిహాసమా? గద్దించింది చిత్రాంగద. ఇది పరిహాసం కాదు యువరాణి, పరితాపము. ప్రాణప్రదుడైన భర్తను శపించిన మూర్ఖురాలిగా మీ గంధర్వలోక చరిత్రమునందు చిరస్థాయిగా నిలిచిపోగలవు అంటూ వెక్కిరించింది. ధర్మం తప్పినవాడు పత్యగుగాక అన్యుడగుగాక వాడు శిక్షార్హుడే హుంకరించింది చిత్రాంగద. ధర్మం తప్పినది నీ భర్త కాదు నీవు. ఏమంటివి? ధర్మం తప్పినది నేనా? అవును నీవే. ప్రాణాధికుడై నిన్నే సర్వస్వంగా భావించే నీ ప్రాణనాథుని శంకించి చేతులాగా ఎడబాటును తెచ్చుకున్నావు. నిజాలు గ్రహించి శిక్షించాలనే ప్రాథమిక ధర్మాన్ని తప్పినావు. భర్తనే నీ శాపానికి గురి చేస్తున్నావు. నిజానికి నీలవర్ణంలో ఇసుమంతయు తప్పిదం లేదు, తప్పిదమంతయు నాది. అంటే నా భర్తను మోసగించినావా? అవును. నా గురించి తెలిసియు ఒకంత ఆలోచన చేయకపోతివి. నాకు వివాహమైనను నీలవర్ణుని మీద వలపు తగ్గలేదు. నీ మోజున పడినను తిరస్కరించిన నీలవర్ణుని ఎటులైనా ఒక పరి పొందాలని తలచితి. మా యక్ష పురోహితుని రూపమున వచ్చి మంత్రపుష్పముతో మాయ చేసి వశపరచుకొంటి. ఇది తెలియక నీ వెలితో నీ కంటినే పొడుచుకొంటివి. ఇక శాప విముక్తుడై నీ పతి భూలోకం నుండి మరలి వచ్చి వరకు పతి వియోగమున నీవు కుమిలిపోవలసినది. నా ఆశ నీరుగాంచిన నీవు పరోక్షముగా నీవు నీకే శిక్ష విధించుకొంటివి. హహహ అంటూ పగలబడి నవ్వింది ప్రమద.
అప్పటికి కానీ చిత్రాంగదలో ఆవేశం తగ్గి వివేకం మేల్కొనలేదు. ప్రమద మాటలు అక్షర సత్యములే, కానీ ఇంత మోసమా, ఇంత ద్రోహమా? అన్యోన్యమగు తమ దాంపత్యమును చూచి ఓర్వలేక పన్నాగమున తన పతిని వశపరుచుకొని శాపగ్రస్తుని చేసిన ప్రమద మీద కోపము అవధులు దాటింది. కన్నులు ఎర్రజేసి చూస్తూ చేసిన నిర్వాకం చాలక పరిహాసం వేరయ్యా, ఇలాంటి అతివ స్త్రీ జాతియే కళంకము. పొమ్ము శాలిబండయును గ్రహసకలముగా మారి స్థిరము లేక గ్రహసీమకు బాహ్యమున రుమురుము శాప విముక్తుడైన నా పతితో చేరి గంధర్వలోకమున వచ్చినప్పుడు మార్గమున మేము నేను తాకినప్పుడే నీకు శాప విముక్తి. నీ యక్షశక్తులు నేను విడిపోవుగాక, ఇది నా శాపము, పొమ్ము అంటూ శపించింది. ప్రమద ప్రతిశాపం ఇవ్వబోయింది, కానీ యక్షశక్తులు త్రుటిలో ఆమెను విడిపోవటతో సాధ్యం కాక ఒక్కసారిగా కెవ్వు నర్చింది. మరుక్షణమే ప్రమద ఒక బండరాయిగా మారి నింగికి ఎగసింది. అది అంతకంతకు పెరిగిపోతూ గ్రహ మార్గముల వైపు దూసుకుపోయింది. అదే క్షణంలో అతడు ముందే శాపగ్రస్తుడైన నీలవర్ణుడు మంత్రపుష్పం నుండి తేరుకొనక ముందే అదృశ్యమై అతడి సూక్ష్మ శరీరం భూలోకం వైపు వెళ్ళిపోయింది. అంతలో అక్కడ ప్రత్యక్షమయ్యారు గంధర్వ రాజదంపతులు. కుమార్తెను జాలిగా చూశాడు చిత్రరథుడు. ఎంత పని చేసి తీవి పుత్రి, నిజము గ్రహింప నేరక పతినే శపించినావుగా అన్నాడు బాధగా. అంతే, తల్లిదండ్రుల ముందు కూలబడి దుఃఖంతో బావురుమని విలిపించింది చిత్రాంగద. రాజదంపతుల ఓదార్పులు ఆమెను శాంతపరచలేకపోయాయి. అటు పిమ్మట ఇరువురిని శపించిన కారణంగా తరిగిన తన గంధర్వ శక్తుల్ని పునరుద్ధరించుకోవడానికి మణిమండపం ముందే చాలా కాలం తపోనిష్టలో మునిగిపోయింది చిత్రాంగద. అటు యక్షమయువరాణి ప్రమద శాలిబండగా మారి అంతకంతకు పెరిగి 2 మైళ్ళ పొడవు మైలు వెడల్పు కలిగిన ఒక గ్రహ సకలంగా మారి గ్రహ మార్గాలకు వెలుపల శూన్యంలో సంచరింపసాగింది. ఇది జరిగిన చాలా కాలం తర్వాత నీలవర్ణుడు భూలోకాన ఉమాదేవి గర్భాన జన్మించి ద్వాపర్ నామధేయుడయ్యాడు. అంతవరకు తన గత జన్మ విశేషాలను మనోనేత్రంలో తిలకించిన ద్వాపర్ సంభ్రమాశ్చర్యాలతో చిన్నగా కళ్ళు తెరచాడు. తన ఒడిలో తల ఉంచుకొని పడుకున్న గంధర్వుని చూసి ప్రేమాతిశయంతో వంగి నుదుట ముద్దాడాడు. మన గత సంబంధంను వీక్షించి తివాసకుడా, ఇప్పుడైనా నువ్వు నీకు మన గురించి అవగతమైనదా అంటూ లేచి కూర్చుంది గంధర్వ. అవగతమైనది కానీ నీవా ప్రాచీన గాంధిక భాష మానవా? ప్లీజ్, ఎప్పటి గంధర్వల మామూలుగా మాట్లాడు. గ్రాంధిక భాష వద్దు, వాడుక భాషే ముద్దు అన్నాడు చలోక్తిగా. పక్కున నవ్వింది గంధర్వ. మాటల్లో కూడా ముద్దులేనా అంటూ కొసరి తనే తీపి ముద్దులిచ్చింది. అప్పటికి తెల్లవారుజామున 3 గంటలు దాటిన సమయం. సో నా సంశయాలన్నీ తీరాయి కానీ కొన్ని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. వాటికి కూడా నువ్వు జవాబులు చెప్పేస్తే ఇక మన భవిష్య ప్రణాళిక ఖరారు చేసుకోవచ్చు అడిగాడు ద్వాపర్. ముందు నీ ప్రశ్నలేమిటో అడుగు అంది గంధర్వ. ఈ సంఘటన జరిగి ఎంతకాలమైంది అంటే నువ్వు నాకు శాపం ఇచ్చిన ఘటన అడిగాడు. 1 సంవత్సర కాలమైనది అంది గంధర్వ. 1 సంవత్సరమా? ఇంతేనా? దేవకాలమానం ప్రకారం 1 సంవత్సర కాలం, మానవుల కాలమానం ప్రకారం 365వ సంవత్సరం. ఓ మై గాడ్, ఇక్కడ సంవత్సర కాలం, అక్కడ 1 రోజు కదూ. మర్చిపోయాను. మరి నేను పునర్జన్మ ఎత్తిన సంగతి ఎలా తెలిసింది? చాలా కాలం నేను తపోనిష్టలో ఉండిపోయాను. తర్వాత తండ్రి గారు కానుకగా ఇచ్చిన మాయాదర్పణంలో నీ జాడ తెలుసుకోగలిగాను. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? దేహత్యాగంతో శాప విముక్తుడనై మనం గంధర్వలోకం వెళ్ళిపోదామా? ఈ ప్రశ్నలకు తల అడ్డంగా ఊపింది గంధర్వ. నన్ను పరీక్షించాలని చూడకు ద్వాపర్. నీవు నాతో రాలేవని నాకు తెలుసు. నిజం చెప్పాలంటే ఆ రోజు నీతో ఇక్కడికి వచ్చింది నేను తీసుకుపోవాలని, కానీ ఇప్పుడు ఆ ఉద్దేశం లేదు. ఆ ఉద్దేశమే ఉంటే నేను హతమార్చాలని వచ్చిన రుచికుడి నుండి నేను కాపాడుకునేదాన్ని కాను అంది. నేను లేకుండా నువ్వు నిజలోకానికి వెళ్ళవు. ఇక్కడే ఉండిపోతే మన పరిస్థితి ఏమిటి తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం. నాకు నువ్వు కావాలి, ఆంటీ కావాలి, నందిని కావాలి. నేనెవరో ఇప్పటికీ అత్త ఉమాదేవికి తెలియదు. ఒక అనాథలా వచ్చి చేరిన నన్ను అమ్మలా లాలించింది, అత్తలా హక్కున చేసుకుంది, సొంత బిడ్డతో సమానంగా చూసుకుంటోంది. నువ్వు నా మీద అలిగి కోప్పడితే నా తరపున వాదిస్తోంది. నందినికి ఏం కొంటే నాకు అవే కొనిస్తోంది. ఉత్తమురాలైన అంత మంచి అత్తగారు లోకంలో లభించడం కష్టం. ఇక నందినితో స్నేహం నన్ను పూర్తిగా మార్చేసింది. వీళ్ళని వదిలి వెళ్ళాలని పెంచడం లేదు. నీకున్న బాధ్యతలు ఇక్కడ చాలా ఉన్నాయి. వాటికి నేను చేదోడుగా ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను. మనం పెళ్లి చేసుకోవాలి. మానవులుగా మన ధర్మం నెరవేర్చాలి. పిల్లని కనాలి. మనవలు, ముది మనవలు
మనవరాళ్ళని ఎత్తుకోవాలి. ఆ విధంగా మన సంతతి భూలోకంలో వద్దల్లీలా చూడాలి. నిండు నూరేళ్లు జీవించిన పిమ్మట ఇద్దరం ఏకకాలంలో తలములు చాలించి తృప్తిగా మన గంధర్వలోకం చేరుకోవాలి. ఇప్పుడు నా కోరిక ఇదే అంటూ మనసులో మాటను బయటపెట్టింది గంధర్వ. దాపర్ ఊహించని విషయం ఇది. కానీ ఇదెలా సంభవం? నేను మనిషిని, నువ్వు దేవకాంతవు. మనం ఎలా మనుగడ సాగించాలి? ఇవాళ కాకపోతే రేపు నువ్వు దేవకాంతవన్న సంగతి బయట తెలిసిపోతుంది. అప్పుడు లోకమే నిన్ను చూడాలని తరలి వస్తుంది. మీడియా వాళ్ళని ఆపలేం. ఇక్కడ మనం పెళ్లి చేసుకోవాలంటే అనేక అవరోధాలు ఉన్నాయి. నీ కోరిక నెరవేరాలంటే నువ్వు కూడా ఇక్కడ మనిషిగా పుట్టి పెరిగి మానవ కన్యగా నన్ను పెళ్లి చేసుకోవాలి. అప్పటికీ నేను ముసలాడిని అయిపోతాను. కాబట్టి నువ్వు గంధర్వలోకం వెళ్ళిపోవటం మంచిది. అప్పుడప్పుడు వచ్చి నాతో ఉండి వెళ్ళొచ్చు. ఆ జన్మాంతం నేను బ్రహ్మచారిగా ఉండి నా బాధ్యతలు నెరవేర్చి దేవత్యాగంతో నేను చేరుకుంటాను. ఏమంటావు? నా మాట విని వెళ్ళిపో చిత్రాంగద. వెళ్ళలేను. నా కోరిక నీతోనే, అది నెరవేరాల్సిందే. ఎలా? నేను నా గంధర్వ శక్తుల్ని వదిలి మానవ కన్యగా మారిపోతే సాధ్యమే కదా? ద్వాపర్ తన చెవుని నమ్మలేక అదిరిపడి చూశాడు. ఏమంటున్నావో నీకు అర్థమవుతుందా? పుట్టుకతో వచ్చిన నీ గంధర్వ శక్తుల్ని వదులుకుంటావా? అవును, వదులుకుంటాను. అప్పుడే కదా ఇద్దరు మనుషులు మనం అవుతాం. పెళ్లి చేసుకోవచ్చు, బిడ్డల్ని కనొచ్చు, సంపూర్ణ మానవ జీవితాన్ని అనుభవించవచ్చు. కానీ ఇదెలా సాధ్యం? సాధ్యమే, కానీ శ్రమించాలి. ఎంత శ్రమైనా పర్వాలేదు, చెప్తాను. కానీ తొందరగా అటు చూడు. నిద్రలేమితో నీ కళ్ళు ఎర్రబారుతున్నాయి. సమయం 4 గంటలు కావస్తోంది. ఆనందంగా నిద్రపో. ఏమున్నా చూసుకోవడానికి నేనున్నాను. ఏం చేయాలో చెప్పవేమిటి? చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, నిద్రపో. అయితే నా కోరిక తీర్చాల్సిందే. ఏమిటా కోరిక? నీవు చిత్రాంగదగా నీ దివ్యమోహన రూపాన్ని కల్లో చూశాను, దివ్య దృష్టిలో చూశాను, కానీ ఇంతవరకు నేరుగా చూడలేదు. ఒక్కసారి నిజ రూపాన్ని ప్రదర్శించు అర్థించాడు. మురిపెంగా అతడి బొమ్మన ముద్దాడి బెడ్ దిగింది గంధర్వ. ఒకే ఒక క్షణం ద్వాపరికి కళ్ళ ముందు మెరుపులు మెరిసినట్టయింది. కన్నులు మూసి తెరిచేసరికి కళ్ళెదుట ఒక మెరుపు తీగ సాక్షాత్కరించినట్టయింది. జలతారు జిలుగు వెలుగుల పట్టు వస్త్రములు ధరించి కన్నులు మిరిమిట్లు గొలుపు వజ్రవైడూర్య గోమేధికాది రత్నములు పొదిగిన అనేక ఆభూషణాదులు ధరించి చిరమున అర్ధచంద్రాకార కిరీటమును ధరించి యువరాణి చిత్రాంగద ప్రత్యక్షమైంది. ఆమె ముఖారవిందం దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది. నిడుపాటి నీలివర్ణ గురులు పిరుదులు దాటి మెరుస్తున్నాయి. కరకంకణాలు పదమంజీరాలు సద్దుచేయ సాక్షాత్కరించిన ఆ నవమోహనాకారాన్ని చూసి వివసుడవుతూ లేచి అప్రయత్నంగా చేతులు జోడించబడి ద్వాపర్. అతడి ప్రయత్నాన్ని అడ్డుకుంది చిత్రాంగద. అతిలోక సౌందర్యవతి చిత్రాంగద దివ్యమంగళ స్వరూపాన్ని కాసేపు తన్మయంగా చూశాడు ద్వాపర్. నేను తాకవచ్చునా? అడిగాడు. సంశయమేలా? ద్వాపర్ని కౌగిలించుకొని ముదమారా ముద్దాడింది చిత్రాంగద. పులకితుడయ్యాడు ద్వాపర్. చాలు దేవి, నీ నిజరూప సందర్శనతో ధన్యుడనయ్యాను. ఇక నిశ్చింతగా నిద్రపోగలను. ఎప్పటి గంధర్వలా మారిపోవు అన్నాడు. వెంటనే చిత్రాంగద అదృశ్యమై అక్కడ గంధర్వ ప్రత్యక్షమైంది. కానీ వెళ్ళలేదు. ద్వాపర్ గాఢ నిద్రావాసుడయ్యేంత వరకు చెంతనే ఉంది. తర్వాత అక్కడి నుండి అదృశ్యమైంది. మిగతా కథ 9వ భాగంలో నుండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.